హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటాము. ఈ వీడియోలో ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా పోలరైజేషన్కు సంబంధించిన బిట్స్ చూద్దాము. ఇన్ దిస్ వీడియో we discuss about some important multiple choice questions regarding the topic polarization. సో ధ్రువణానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చూద్దాము, వాటికి సమాధానాలు. సో మొదటి ప్రశ్న చూద్దాం. ఇఫ్ ద పోలరైజర్ అండ్ అనలైజర్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, దెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ త్రూ ద అనలైజర్ ఈజ్. సో ఇక్కడ మనకి both the polarizer and analyzer are perpendicular to each other, then what is the intensity of the transmitted light through the analyzer? So here we have to know about Malus law. So according to Malus law, I is equal to I naught cos square theta. Sometimes we call it as I theta. So Malus నియమం ప్రకారము I theta is equal to I naught cos square theta. సో పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నారు కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండ్ వీ నో దట్ కాస్ 90 ఈజ్ 0, హెన్స్ ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము వీ హ్యావ్ టు రిమెంబర్ మాలస్ లా అండ్ ద ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ కాస్ స్క్వేర్ థీటా. Using this formula we can identify the correct option. So next question, at the polarizing angle, the angle between reflected and refracted ray is. So ధ్రువిత కోణము దగ్గర పరావర్తన కిరణము మరియు వక్రీభవన కిరణాల మధ్య కోణము ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ముందుగా ఇక్కడ చూడండి, ఇది ఒక సర్ఫేస్ అనుకుందాం మనము. సో ఈ సర్ఫేస్ మీద ఇది ఇన్సిడెంట్ రే. సో అన్పోలరైజ్డ్ లైట్ ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. సో ఎప్పుడైతే లైట్ ఇన్సిడెంట్ అవుతుందో సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఈజ్ రిఫ్రాక్టెడ్. సో కొంత భాగము రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత భాగము రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీనికి ఒక నార్మల్ గీద్దాం. మనము ఒక నార్మల్ గీసుకుందాము. ఒక నార్మల్ గీస్తే సో ఐ డ్రా ఎ నార్మల్. సో ఈ నార్మల్ చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, we call it as r dash, and this is angle of refraction, angle with the normal anamata, angle made by the refracted ray with the normal, it is angle of refraction. Angle made by the reflected ray with the normal called as angle of reflection. సో ఇది పరావర్తన కోణము r dash, వక్రీభవన కోణము r అనుకుందాము, I అనేది పతన కోణము, ఇన్సిడెంట్ యాంగిల్. సో ఇక్కడ at a particular instant what we call it as a polarizing angle, that means I is equal to P. I is equal to P. I is equal to P అయినప్పుడు మనకి పూర్తి రిఫ్లెక్టెడ్ లైట్ పోలరైజ్డ్ లైట్గా మారిపోతుంది. అటువంటి సందర్భంలో R డాష్ ఈజ్ ఈక్వల్ టు P అవుతుంది. సో బ్రోస్టర్ లా ప్రకారము R ప్లస్ P ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని మనం చదువుకున్నాం. సో కాబట్టి యాంగిల్ అంటే ఆర్ డాష్ ప్లస్ ఆర్ లేదా ఆర్ ప్లస్ పి ఎంత ఉంటుంది, 90. సో ఈ రెండిటి మధ్య యాంగిల్, ఈ రెండిటి సమ్ 90 ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. టోటల్ యాంగిల్ 180 degrees ఉంటుంది. సో 180లోంచి 90 తీసేస్తే మనకి ఎంత యాంగిల్ మిగులుతుంది, 90. సో కాబట్టి ఇన్ బిట్వీన్ ఆర్ డాష్ అండ్ ఆర్ అంటే రిఫ్లెక్టెడ్ రేకి రిఫ్రాక్టెడ్ రేకి మధ్య ఉండేటువంటి కోణం ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి అట్ ద పోలరైజింగ్ యాంగిల్
ద యాంగిల్ బిట్వీన్ ద రిఫ్లెక్టెడ్ అండ్ రిఫ్రాక్టెడ్ రే ఈజ్ 90 degrees. సో లంబంగా ఉంటుంది రెండు కిరణాల మధ్య, పరావర్తన కిరణం మరియు వక్రీభవన కిరణాల మధ్య. సో మన నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ హాఫ్ వేవ్ ప్లేట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ఎ వేవ్ లెంగ్త్ ఆఫ్ 2000 angstrom units. అట్ వాట్ వేవ్ లెంగ్త్ డస్ ఇట్ వర్క్స్ యాజ్ క్వార్టర్ వేవ్ ప్లేట్? ఒక అర్ధాంశ తరంగ ఫలకమును 2000 angstrom యూనిట్ల తరంగ దైర్ఘ్యానికి నిర్మించారు. అయితే ఇదే తరంగ దైర్ఘ్యము వద్ద అది చతుర్థాంశ తరంగ ఫలకముగా ఏ తరంగ దైర్ఘ్యము వద్ద చతుర్థాంశ తరంగ ఫలకముగా పనిచేస్తుందని అడుగుతున్నాడు. సో ముందుగా మనకి ఇచ్చినది ఏమిటంటే హాఫ్ వేవ్ ప్లేట్ వేవ్ లెంగ్త్ ఇచ్చాడు అనుకుందాము. సో λh ఈజ్ ఈక్వల్ టు 2000 angstroms అనుకుందాం. సో మనం కనుక్కోవాల్సింది క్వార్టర్ వేవ్ ప్లేట్ వేవ్ లెంగ్త్ అంటే λq కనుక్కోవాలి. మనకి తెలిసిన ఒక ఫార్ములా ఉంది ఏంటంటే థిక్నెస్ ఆఫ్ హాఫ్ వేవ్ ప్లేట్ మనకు తెలుసు ఎంత, λ/2 × μ0 - μe. అలాగే క్వార్టర్ వేవ్ ప్లేట్కి వచ్చేటప్పటికి λq/4 × μ0 - μe. ఇక్కడ ప్రాబ్లంలో మనకేమన్నాడు, ప్లేట్ మార్చకుండా వేవ్ లెంగ్త్ చేంజ్ చేసి అదే ప్లేట్ని క్వార్టర్ వేవ్ ప్లేట్గా చేంజ్ చేయమంటున్నాడు. సో కాబట్టి థిక్నెస్ ఈజ్ కాన్స్టెంట్ అంటే TH ఈజ్ ఈక్వల్ టు TQ అనమాట. సో రెండు ఈక్వేషన్స్ని మనం ఈక్వల్ చేస్తే λh/2 × μ0 - μe ఈజ్ ఈక్వల్ టు λq/4 × μ0 - μe. ఇక్కడ μ0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 times వస్తుంది. సో λq ఈజ్ ఈక్వల్ టు 2 × λh, దట్ మీన్స్ 2 × 2000 angstroms ఈజ్ ఈక్వల్ టు 4000 angstroms. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే 4000 angstrom units వస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇన్ నెగిటివ్ క్రిస్టల్స్ వెలాసిటీ ఆఫ్ ఈ రే మీన్స్ ఎక్స్ట్రాడినరీ రే. సో ఎక్స్ట్రాడినరీ రే హియర్ మనకి ఇక్కడ నెగిటివ్ క్రిస్టల్స్లో హైగన్స్ థియరీ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే నెగిటివ్ క్రిస్టల్స్లో ఎలిప్సాయిడ్ అవుట్ సైడ్ ఉంటుంది, స్పియర్ ఇన్సైడ్ ఉంటుంది ఈ రకంగా. సో అవుట్ సైడ్ ఎందుకు ఉంటుంది అంటే దాని వెలాసిటీ ఎక్కువ కాబట్టి. ఏ షేప్ అయితే అవుట్ సైడ్ ఉంటుందో దాని యొక్క వెలాసిటీ ఎక్కువ. సో కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ రే, దిస్ ఈజ్ ఆర్డినరీ రే. సో వెలాసిటీ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ రే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్డినరీ రే ఇన్ నెగిటివ్ క్రిస్టల్స్. అదే పాజిటివ్ క్రిస్టల్స్లో అయితే ఎక్స్ట్రాడినరీ రే వెలాసిటీ ఈజ్ లెస్ దాన్ ది ఆర్డినరీ రే అనమాట. ఇది కరెక్ట్ అవుతుంది. సో నెగిటివ్ క్రిస్టల్స్లో కాబట్టి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ √3, ద యాంగిల్ ఆఫ్ పాలరైజేషన్ ఈజ్. సో ఇది బ్రోస్టర్ లా ప్రకారం మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇలా ఇచ్చినప్పుడు. సో బ్రోస్టర్ లా ప్రకారం మనకి μ ఈజ్ ఈక్వల్ టు tan p. ఇక్కడ మనకి μ √3 ఇచ్చాడు, √3 ఈజ్ ఈక్వల్ టు tan p. సో p ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ √3. ఇది మనందరికీ తెలిసిందే, tan ఇన్వర్స్ ఆఫ్ √3 ఈజ్ నథింగ్ బట్ 60 degrees. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ 60. So option D is the correct answer. Next, any desired path difference between ordinary ray and extraordinary ray can be introduced with the help of. So ఇక్కడ సాధారణ కిరణము మరియు అసాధారణ కిరణాల మధ్య పదభేదమును మార్చుకునే వీలుండేటువంటి పరికరము ఏది అని అడుగుతున్నాడు. పోలరైజర్, క్వార్టర్ వేవ్ ప్లేట్, హాఫ్ వేవ్ ప్లేట్, బాబినెట్ కాంపన్సేటర్. సో ఇక్కడ పోలరైజర్ అనేది మనకి పోలరైజర్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ధ్రువిత కాంతిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే చతుర్థాంశ తరంగ ఫలకము, అర్ధాంశ తరంగ ఫలకాలు కూడా మనకి ధ్రువిత కాంతిని ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇక్కడ ఆర్డినరీ రే, ఎక్స్ట్రాడినరీ రే మధ్య పాత్ డిఫరెన్స్ చేంజ్ చేసుకునేటువంటి అవకాశము మనకి బాబినెట్ కాంపన్సేటర్లో ఉంటుంది. వెడ్జ్ ఆకారంలో దీన్ని కట్ చేసి 2 క్వార్ట్జ్ ప్లేట్లు మనం యాడ్ చేస్తాం కాబట్టి. కానీ క్వార్టర్ వేవ్ ప్లేట్లో కానీ హాఫ్ వేవ్ ప్లేట్లో కానీ కాన్స్టెంట్ పాత్ డిఫరెన్స్ మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలము. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే బాబినెట్ కాంపన్సేటర్ లేదా బాబినే కాంపన్సేటర్ అంటాం తెలుగులో. సో నెక్స్ట్, ఏ ట్యూబ్ ఆఫ్ 20 centimeters లాంగ్, 20 centimeters లాంగ్ అంటే L ఇచ్చాడు మనకి, L ఈజ్ ఈక్వల్ 20 cm, కంటైనింగ్ షుగర్ సొల్యూషన్ rotates the plane of polarization through an angle of 13.2 degrees. If the specific rotation is 66 degrees,
then the amount of sugar present in a liter of the solution. సో ఇక్కడ మనకి అమౌంట్ ఆఫ్ షుగర్ అడిగాడు, నాట్ కాన్సన్ట్రేషన్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కాన్సన్ట్రేషన్. ఫార్ములా మనకు తెలుసు, S ఈజ్ ఈక్వల్ టు 10 theta బై LC. సో S 66 degrees ఇచ్చాడు, 10 into theta 13.2 by L ఇచ్చేసాడు 20 centimeters. C we have to find out C. C is equal to 10 into 13.2 by 66 into 20. సో ఇక్కడ మనము 132 by 10 ఇంటూ 66 into 2 అంటే మళ్ళీ 132 వస్తుంది. 132 మనకి క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఎంత మిగులుతుంది? 0.1 గ్రామ్ పర్ cc కాన్సన్ట్రేషన్. సో 0.1 గ్రామ్ పర్ cc అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 1 లీటర్ మీన్స్ 1000 ml. సో కాబట్టి C ఇచ్చేసాడు, కాన్సన్ట్రేషన్ వచ్చేసింది. సో 0.1 గ్రామ్ పర్ cc ఈజ్ ఈక్వల్ టు షుగర్ ఇన్ గ్రామ్స్ బై 1000 ml. అంటే 1 లీటర్ అంటే 1000 ml కదా. సో మనం 1000తో మల్టిప్లై చేస్తే షుగర్ ఇన్ గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 100 grams. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 100 grams వస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్లో గ్రామ్స్లో ఇచ్చాడు కాబట్టి 1000 ml అని తీసుకున్నాము. ఒకవేళ కేజీస్లో కనుక ఇస్తే అప్పుడు మనం 1 తీసుకుంటాము, 1 లీటర్ కాబట్టి. ఆ రకంగా మనము ఇక్కడ ఆప్షన్స్ని చూస్ చేసుకునేటువంటి వీలుందనమాట. సో కాబట్టి ఇక్కడైతే ఆన్సర్ ఎంత అవుతుందంటే 100 grams అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద పోలరైజర్ అండ్ అనలైజర్ ఆర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees ఈచ్ అదర్, దెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద అవుట్కమింగ్ బీమ్. Again we have to use Malus law. I is equal to I0 cos square theta. సో ఇక్కడ పోలరైజర్కి అనలైజర్కి మధ్య ఉండేటువంటి కోణము 45 degrees అని ఇచ్చాడు. అంటే theta is equal to 45 degrees. cos 45 is equal to 1/√2. సో కాబట్టి I is equal to I0 1/√2 whole square is equal to I0/2. సో కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? I0/2. I0/2 ఉన్నది మనకి ఆప్షన్ C. సో ఆప్షన్ C is the correct answer. Next, for quartz crystal mu C is equal to 1.553, mu 0 is equal to 1.533, lambda is equal to 4000 angstrom units. Then the thickness of half wave plate, here it is not mu C, it is mu E. సో మనకి క్వార్ట్జ్ క్రిస్టల్ థిక్నెస్ అడిగాడు, హాఫ్ వేవ్ ప్లేట్ అన్నాడు కాబట్టి మనందరికీ తెలుసు T is equal to lambda by 2 into mu 0 difference mu E. సో లాంబ్డా మనకి ఇచ్చేసాడు 4000 into 10⁻⁻8 సెంటీమీటర్స్ వేసుకున్నాము. 2 into డిఫరెన్స్ బిట్వీన్ mu 0 మైనస్ mu E 1.553 1.533. సో 0 to 0. సో ఇంటూ 0.02. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? దీన్ని సాల్వ్ చేస్తే 4 into 10⁻⁻5 by 2 2s are 4. 4 into 10⁻⁻². 4 క్యాన్సిల్ అవుతుంది. 10⁻⁻2 పైకి వస్తే 10⁻⁻3 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఈజ్ 10⁻⁻3 సెంటీమీటర్స్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, an example of positive crystals. సో పాజిటివ్ క్రిస్టల్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే ఐస్ ఇక్కడ. సో ఆ క్యాల్సైట్ కానీ టర్మలిన్ కానీ ఇవన్నీ కూడా నెగిటివ్ క్రిస్టల్స్కి ఎగ్జాంపుల్స్. పాజిటివ్ క్రిస్టల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐస్ అనమాట. నెక్స్ట్, 2 nickels are crossed to each other. If one is rotated at an angle of 60 degrees, the percentage of instant unpolarized light will pass through the system is. సో ఇక్కడ మళ్ళీ 2 నికాల్ ప్రిజమ్స్ తీసుకున్నాము. నికాల్ ప్రిజమ్స్ తీసుకుని వాటి మధ్య 60 degrees యాంగిల్ మనం మెయింటైన్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పోలరైజ్డ్ అన్పోలరైజ్డ్ లైట్ పాస్ అవుతుందన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ మనం సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం. I is equal to I0 cos square theta. Theta is equal to 60 degrees, which means cos theta is equal to, అంటే cos 60 is equal to మనకి 1/2 అవుతుంది. సో cos 60 degrees is equal to 1/2 అంటే సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది? I is equal to I0 cos square theta by 2 అంటే 1/4. సో is equal to 0.25 I0, which means 25% of I0. 25% of I0 answer
ఆప్షన్ సి. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అన్పోలరైజ్డ్ లైట్ వస్తుందంటే 25% వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనియాక్సియల్ క్రిస్టల్. సో మనం క్యాల్సైట్ క్రిస్టల్ ఈజ్ ద యూనియాక్సియల్ క్రిస్టల్, మిగిలినవన్నీ కూడా బయాక్సియల్ క్రిస్టల్స్. సో ఇవి కూడా గుర్తుపెట్టుకుని ఒకసారి బయాక్సియల్ ఇస్తాడు. గ్లాస్ కానీ, క్వార్ట్జ్ కానీ, టోపాజ్ కానీ ఇవన్నీ బయాక్సియల్ క్రిస్టల్స్. సో క్యాల్సైట్ ఈజ్ ద యూనియాక్సియల్ క్రిస్టల్. నెక్స్ట్ ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్. హియర్ ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ ఇస్ క్వార్ట్జ్, షుగర్, ఇవన్నీ కూడా ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్సెస్, మిగతా ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ సబ్స్టెన్సెస్ అనమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ప్లేన్ ఆఫ్ పోలరైజేషన్ ఇస్ 26.4 degrees C when the polarized traverse 20 centimeters length of 20% of sugar solution. సో హియర్ మనకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇచ్చేసారు. C ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ షుగర్ సొల్యూషన్ అన్నాడు. అలాగే తీటా కూడా ఇచ్చేసాడు 26.4 degrees. అలాగే లెంగ్త్ కూడా ఇచ్చేసాడు 20 centimeters. సో మనకు కావాల్సింది S ఈజ్ ఈక్వల్ టు 10 θ/LC. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఆల్రెడీ ఫార్ములా మీద మనం ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. ద యాంగిల్ బిట్వీన్ ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ ప్లేన్ ఆఫ్ పోలరైజేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్కి, ప్లేన్ ఆఫ్ పోలరైజేషన్కి రెండిటికి మధ్య ఉండేటువంటి యాంగిల్. ఇక్కడ మనకి 3 ప్లేన్స్ ఉంటాయి. సో ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ ఒకటి, ప్లేన్ ఆఫ్ పోలరైజేషన్ ఒకటి. ఎప్పుడు కూడా ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్కి అలాగే ప్లేన్ ఆఫ్ పోలరైజేషన్కి మధ్య ఉండేటువంటి యాంగిల్ ఎంత ఉంటుందంటే ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. ఎందుకంటే మనకి 3 డైరెక్షన్సే ఉంటాయి, ఎక్స్, వై, జెడ్. వన్ ఈజ్ ద ప్రాపగేషన్, వన్ ఈజ్ ద పోలరైజేషన్ అండ్ వన్ ఈజ్ ద వైబ్రేషన్. సో ఒక డైరెక్షన్లో వైబ్రేషన్ ఉంటుంది, ఒక డైరెక్షన్లో ప్లేన్ ఆఫ్ పోలరైజేషన్ ఉంటుంది, ఒక డైరెక్షన్లో ప్లేన్ ఆఫ్ ప్రాపగేషన్ ఉంటుంది. సో ఈ మూడు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. కాబట్టి ఏ రెండింటి మధ్య యాంగిల్ అయినా కూడా ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి పోలరైజేషన్కి సంబంధించి ముఖ్యమైనటువంటి బిట్స్. సో ఇవి మనకి ఆప్టిక్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్. ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, అలాగే పోలరైజేషన్, వాటికి సంబంధించినటువంటి బిట్స్. నెక్స్ట్ వీడియోస్లో మనము థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.